హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్లాక్ టాప్ మీద ఇండియా జెండా ఎగరేసిన తర్వాత చైనాకి నిద్ర పట్టడం లేదు. చైనా తనకు కావాల్సిన ఆర్టిలరీస్ అన్నిటినీ కూడా, బాలిస్టిక్ మిజైల్స్ అన్నిటినీ కూడా మోహరింపజేస్తోంది. లైట్ వెయిట్ ట్యాంకర్స్ని అక్కడ మోహరిస్తోంది అని మనకు అర్థమవుతోంది. అయితే ఈ లైట్ వెయిట్ ట్యాంక్స్ టైప్ 15 ట్యాంక్స్ని మోహరిస్తోంది. వీటికి 5mm తోపులు కూడా ఉంటాయి. అలాంటి ట్యాంకులను మోహరిస్తోందని మనకు తెలుస్తోంది. మరోవైపు భారత్ కూడా ఫైరింగ్ రేంజ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు దళాలు ట్యాంకులతో పాటు ఎదురెదురుగా ఫైరింగ్ రేంజ్లోకి వచ్చి నిలబడ్డారు అని లేటెస్ట్గా మనకు అర్థమవుతోంది. ఏ క్షణాన్న ఏం జరుగుతుందో, మరి ఎవరు అడుగు ముందుకు వేస్తారో, ఎవరు ట్యాంకును ప్రయోగిస్తారో అని కూడా కొంత కన్ఫ్యూజను, టెన్షన్ వాతావరణం అంతా కూడా నెలకొన్నట్లుగా తెలుస్తోంది. T-90 లేదా T-72 ట్యాంక్స్ భారత్ వైపు నుండి ఉండొచ్చు. ఇవి లైట్ వెయిట్ కాకపోయినప్పటికీ కూడా ఇవి చక్కగా సమాధానం ఇచ్చే ప్రయత్నం వీటి ద్వారా జరుగుతుంది. అండ్ పెరుగుతున్న టెన్షన్కి తగ్గట్టుగా లైట్ వెయిట్ ట్యాంక్స్ని చైనా మోహరిస్తోందని మనం చెప్పుకుంటున్నాం. అయితే చైనాకి సంబంధించి ఆ ట్యాంక్స్ చాలా పవర్ఫుల్ అని కూడా మనకు అర్థమవుతోంది. సో ఈ రకంగా మరి ఎవరు ముందు అడుగు వేస్తారు, ఎవరు పై చేయి సాధిస్తారంటే కూడా కొంత ఆలోచన చేయాలి. మరోవైపు చైనా ఎకనామీ ట్రేడ్ని కూడా ఇండైరెక్ట్గా భారత్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఆల్రెడీ పబ్జీతో పాటు 118 యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా కూడా ఎకనామిక్ ట్రేడ్ని ఇదా కూడా, మరోవైపు అటు అండమాన్ ఓషన్లో చైనా పడవల్ని ఆపే ప్రయత్నం, మలకా స్ట్రైట్ దగ్గర ఆపే ప్రయత్నం కూడా జరగబోతోంది. అండమాన్ నికోబార్ దగ్గర అద్భుతమైన నావల్ బేస్ని తయారు చేసే పనిలో భారత్ ఆల్రెడీ నిమగ్నమైంది. త్రివిధ దళాలు కూడా రంగంలోకి దిగాయి, పూర్తిగా అలర్ట్గా ఉన్నాయి. సో ఏ రకంగా చైనాను దెబ్బ కొట్టాలి అనే విషయంలో మొన్నటి వరకు ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చింది భారత్. ఇప్పుడు ఏకంగా 3 యాంగిల్స్లో 30 యాంగిల్స్లో కూడా ముందుకు దిగే ప్రయత్నం చేస్తోంది. త్రివిధ దళాలు కూడా అలర్ట్ అయ్యి, నేవీ కూడా అండమాన్ నికోబార్ దగ్గర నావల్ బేస్ని గట్టిగా తయారు చేసుకుని అటు చైనా బిజినెస్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది, ఎకనామిక్ ట్రేడ్ని. ఎందుకంటే చైనా యొక్క బిజినెస్ పడవలన్నీ కూడా అటువైపు నుంచే వెళ్తాయి. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఇండియన్ ఓషన్ వద్ద. ఇక చైనా ప్లాన్లు వేస్తోంది. 1-2 ప్లాన్లు ఇప్పటివరకు ఫెయిల్ అయ్యాయి. అండ్ అందులో ఇండియా కూడా ప్రోయాక్టివ్గా తయారయ్యి రెండో ప్లాన్ని పిచ్చి దెబ్బ కొట్టేసేసరికి చైనాకి నిద్ర పట్టట్లేదు. మరో ప్లాన్ కూడా వేసే ప్రయత్నం చైనా చేస్తోంది. అండ్ ఆల్రెడీ ఒక స్టెప్ ముందుకు వచ్చి బాలిస్టిక్ మిజైల్స్, ఆర్టిలరీస్ అన్నిటినీ కూడా రంగంలోకి దించుతోంది. భారత్కి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తోంది చైనా ఎలా దెబ్బ కొట్టాలని. అయితే టేబుల్ మీద చర్చలు జరుపుతూనే ఈ రకంగా వెనక గోతులు తవ్వుతోంది చైనా. అయితే పై చేయి సాధించాలనుకున్న చైనా ఎప్పటికీ పై చేయి సాధించలేదు. గుంట నక్క తెలివి కంటే కూడా మన ధర్మంతో కూడుకున్న తెలివి ఎంతో గొప్పది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అన్ని దళాలు అలర్ట్ అయ్యాయి. చైనా, టిబెట్, నేపాల్, భూటాన్ బార్డర్స్ అన్నింటిలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిట్స్ అన్నీ కూడా మొబిలైజ్ అవుతూ ఉన్నాయి. యుద్ధం ఒకవేళ వచ్చినట్లయితే ఆ ఏరియాకి సంబంధించి అన్నీ కూడా రంగంలోకి దిగే విధంగా ఇండియా ప్లాన్ చేస్తోంది. ఎటువంటి టెన్షన్ మనకు అవసరం లేదు. చైనా ఇదంతా చూసి సైకలాజికల్గా మనని దెబ్బ కొట్టాలని చూస్తోంది, కానీ వాస్తవానికి సైకలాజికల్గా అదే దెబ్బతినే పరిస్థితి రాకపోతే చూడండి మరి నిజంగా రాబోయే రోజుల్లో చైనా ఎలా ప్రాధేయపడాల్సి వస్తుందో భారత్ని మీరే చూస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.